మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కంచిపరమాచార్య లీలలు. కామాక్షి కాపాడిందా? ఈ సంఘటన జరిగినప్పుడు మహాస్వామి వారి భక్తురాలు తన భర్తతో కలిసి కలకత్తాలో నివసించేది. ఒకరోజు ఆవిడ భర్త కార్యాలయానికి వెళ్ళగానే తలుపులు చప్పుడవటంతో తలుపులు తీసింది. వెంటనే ఓ నలుగురు నక్సలైట్లు లోపలికి దూసుకొని వచ్చారు. వాడు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి వారు తనను చంపటానికి వచ్చారని అర్థమైంది. వారి ఆజ్ఞ మేరకు వాళ్లకు టీ పెట్టడానికి వెళ్ళింది. తర్వాత వారిని బతిమిలాడి చెన్నైలో చదువుకుంటున్న తన పిల్లలకు ఫోన్ చేసి మాట్లాడింది. మరునాడు తన గురించి ఏదైనా చెడు వార్త వినాల్సి వస్తే వివేకముగా ప్రవర్తించమని, బాధపడకూడదని తెలిపింది. తరువాత హాలులోకి వచ్చి పక్కపక్కనే ఉన్న పరమాచార్య స్వామి కాళీ చిత్రపటం ముందుకు వెళ్ళి మోకరిల్లింది. ఈరోజు ఏకాదశి, ఈరోజు ఇంతటి పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది అని బాధపడుతూ ఆ నక్సలైట్ల వంక తిరిగి, దయచేసి ఒక్కసారిగా నన్ను చంపేయండి, నన్ను ఏమీ చేయవద్దు అని వేడుకుంది. అప్పుడే అద్భుతం జరిగింది. నక్సలైట్లు ఆమె ముందున్న పరమాచార్య స్వామివారి పటంపై వైపు లీలగా చూశారు. కానీ వారికి అందులో పరమాచార్య స్వామివారికి బదులు ఉగ్రరూపంతో కాళికాదేవి కనపడసాగింది. వారు దుర్గాదేవి భక్తులు. ఇంతకుముందు ఆ గోడకి ఒక్క కాళీదేవి పటం మాత్రమే ఉన్నది. కానీ ఇప్పుడు వారికి రెండు కనిపిస్తున్నాయి. అమ్మవారి భక్తులైనందువల్ల వారు చంపదలిచిన ఆ గృహిణిలో కాళికాదేవిని చూశారు. అమ్మా, మమ్మల్ని క్షమించు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని పోయారు. ఆవిడ భర్త ఇంటికి రాగానే కళ్ళ వెంట నీరు కారుస్తూ జరిగిన విషయమంతా చెప్పింది. వెంటనే వారు కంచికి బయలుదేరారు. ఎప్పటిలానే కంచిమఠంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. వారు వరుసలో నిలబడి వారి వంతు రాగానే కన్నీళ్లతో సాష్టాంగం చేసి స్వామిని దర్శించుకున్నారు. అప్పుడు స్వామి నవ్వుతూ, అయితే కామాక్షియే కాపాడింది అని పలికి తమకు జరిగిందంతా తెలుసు అన్నట్టు చూశారు. నిజమైన గురుభక్తి ఎప్పుడూ గెలుస్తుంది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.